నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం కామరూపులు. మనకు అందించిన వారు ఎర్రాప్రగడ రామకృష్ణ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రామాయణంలో శూర్పణఖ రాముణ్ణి మోహించింది. ఆయన పొందుకోరింది. తన రాక్షస రూపాన్ని విడిచి అందాల రాశిగా మారింది. వయ్యారాలు ఒలకబోసింది. మారీచుడు సీతమ్మను ఆకర్షించాలనుకున్నాడు. సీతాపహరణానికి సహకరించాలనుకున్నాడు. బంగారు జింకగా మారిపోయాడు. సీతమ్మను ఆకట్టుకున్నాడు. కథను ముందుకు నడిపించాడు. భాగవతంలో బాలకృష్ణుణ్ణి సంహరించమని కంసుడు పూతనకు దుష్టకార్యం పురమాయించాడు. ఆమె రాక్షస స్త్రీ అందమైన స్త్రీ రూపం ధరించి నందుడి ఇంట అడుగుపెట్టింది. యశోదను ఏమార్చి పసిబాలుడికి చనుబాలు తాగించబోయింది. ముందుగానే వక్షోజాలకు విషం పూసుకుని మరీ వచ్చింది. బాలగోపాలుడి ముందు ఆమె ఆటలు సాగలేదు. పాలతో పాటు ప్రాణాల్ని కూడా పీల్చేశాడు. అందగాడు ప్రవరాఖ్యుణ్ణి చూసి వరూధిని మోహ పరవశురాలైపోయింది. ఎన్ని రకాలుగానో ప్రవరుణ్ణి ప్రలోభపెట్టింది. ఎంతగానో కవ్వించింది. ప్రవరుడు ససేమిరా అన్నాడు. తన దారిన తాను వెళ్ళిపోయాడు. వరూధినిపై కన్నేసిన ఒక గంధర్వుడు ఇదే అదనుగా భావించాడు. అవే రూపురేఖలతో మాయా ప్రవరుడిగా మారిపోయాడు. ఆమెను లోబర్చుకున్నాడు. ఇలా అవసరం వచ్చినప్పుడల్లా తమకు ఇష్టమైన రూపాన్ని పొందగల వారిని కామరూపులు అంటారు. అదొక విద్య. శూర్పణఖ, మారీచుడు, పూతన, గంధర్వుడు ఆ విద్యలో గటికులు. కాబట్టి తమ సహజ రూపాల్లోంచి తాము కోరిన రూపాల్లోకి సునాయాసంగా మారిపోవడం వారికి సాధ్యమైంది. మోసగించడానికి దారి దొరికింది. పరశురాముడి వద్ద విద్యాభ్యాసం చేస్తున్న కర్ణుణ్ణి దేవేంద్రుడు కీటకం రూపంలో వచ్చి తొడ మీద గాయం చేసిన వైనాన్ని, బ్రాహ్మణ వేషంలో వచ్చి సహజ కవచ కుండలాలను హరించిన తీరును భారతం వివరించింది. స్వర్గారోహణ సందర్భంలో ధర్మజుణ్ణి యముడు శునకం రూపంలో అనుసరించడాన్ని చెప్పింది. కామరూప ధారణకు చెందిన ఇలా ఎన్నో ఉదాహరణ పురాణాల్లో మనకు కనిపిస్తాయి. ఈ కామరూప విద్యతో వచ్చిన పేచీ ఏమిటంటే, అన్నం తింటున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, శృంగార అవస్థల్లో మునిగినప్పుడు మాయవేషాలు చెల్లవు. సహజ రూపాలు వచ్చేస్తాయి. దొంగలు దొరికిపోతారు. ముఖ్యంగా చనిపోయేటప్పుడు అసలు రూపాలు బయటపడిపోతాయి. మారీచుడు, పూతన మరణదశలో రాక్షస రూపాలతోనే పోయారు. పర్ణశాల పరిసరాల్లో మాయలేడిలా సంచరిస్తున్న మారీచుడు గరిక పరకలను కొరుకుతున్నట్టు నటించాడే తప్ప గడ్డి మేయలేదు. అంటే తిండి తినలేదు. కలయికలో ఉన్నంతసేపు కళ్ళు మూసుకునే ఉండాలని వరూధినికి మాయా ప్రవరుడు షరతు విధించడంలోని ఆంతర్యం ఏమిటంటే, ఆ సమయంలో తన అసలు రూపం బయటపడుతుంది కనుక. మారువేషాలు ధరించకపోయినా మారీచులు, మాయా ప్రవరులు, శూర్పణఖలు, పూతనలు మన చుట్టూ ఇప్పటికీ ఉన్నారు. మనసులో భయంకరమైన ఆలోచనలను దాచుకుని పైకి తీయగా మాట్లాడేవారంతా వాస్తవానికి కామరూపులే. మనల్ని మోసగించడమే వారి లక్ష్యం. 2 కాళ్ల జీవి 4 కాళ్ల మీద నడవాల్సి వచ్చినప్పుడు పడే ఇబ్బందిని మారీచుడి నడకలో పసికడతాడు విశ్వనాథ వారి లక్ష్మణుడు. మన చుట్టూ తిరిగే మారీచులను కనిపెట్టాలంటే మనకు అలాంటి నేర్పు అలవడాలి. లేకుంటే మోసపోతూనే ఉంటాం. 5 ఏళ్లకొకసారి మన దేశ ఓటర్ల మాదిరిగా. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి.